నిఖిల్ కామత్ జీరోదా కో-ఫౌండర్. ఈయన ఉన్నారు కదా! ఈయన ఒక పాడ్‌కాస్ట్ చేస్తున్నారు. ఈయన పాడ్‌కాస్ట్‌లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. నిన్న కూడా మనము డిస్కస్ చేసినట్టున్నాం. బ్రైన్ జాన్సన్ ఆయనొచ్చి ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా లేవు వెళ్ళిపోయారని చెప్పి. అయితే ఈ పాడ్‌కాస్ట్‌కి యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ వచ్చారు. ఈయనతో మాట్లాడుతూ ఒక డిస్కషన్ అయింది. 2011లో ఈయనతో మాట్లాడుతూ ఒక డిస్కషన్ వచ్చింది. 2011లో ఈ నీల్ మోహన్ గారిని ట్విట్టర్ వాళ్ళు తీసుకుందాము అనుకున్నారంట. ఆ టైంలో నీల్ మోహన్ సూపర్వైజర్ డేవిడ్ రోజన్ బ్లాక్ ట్విట్టర్‌కి వెళ్ళారు. గూగుల్ నుంచి ట్విట్టర్‌కి వెళ్ళారంట. అయితే ఆయన ఈయన తీసుకొని చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ రోల్ ఇవ్వాలి అని చెప్పి అనుకున్నారు. ఆ టైంలో ట్విట్టర్ బాగా అందరిని హైర్ చేసుకుంటుంది మిగతా పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి. అయితే గూగుల్ నీల్ మోహన్ ని అదే కంపెనీలో ఉండాలి, గూగుల్లోనే ఉండాలి అని చెప్పి కౌంటర్ ఆఫర్ ఇచ్చింది. $100 మిలియన్ ఇచ్చింది. ఇప్పుడైతే 850 కోట్లు. ఆ టైంలో కొంచెం తక్కువ ఉండొచ్చు, 700 కోట్లు ఎంత ఉండొచ్చు. 2011 కదా, డాలర్ వాల్యూ ఎంత ఉందో. కాకపోతే అది ఒకేసారి ఇవ్వకుండా ఇయర్ కింద అని చెప్పి స్టాక్స్ లో రెస్ట్రిక్టెడ్ స్టాక్ ప్రోగ్రామ్ కింద ఇచ్చింది అనమాట. ఇయర్ కింద స్టాక్స్ డెలివర్ అవుతాయి మీకు అని చెప్పి. అదే టైంలో సుందర్ పిచాయిని కూడా తీసుకుందాం అనుకున్నారు, కానీ వాళ్ళ కూడా కౌంటర్ ఆఫర్ ఇచ్చి గూగుల్ వాళ్ళు మళ్ళా ఉంచుకున్నారు. సో ఇదంతా చెప్తా ఇంకా నీల్ మోహన్ గారు చెప్తున్నారు, ఆయన లక్నోలో పెరిగారు. వాళ్ళ వాళ్ళ ఫాదర్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడే ఈయన పుట్టారంట. అయితే యుఎస్ కి వెంటనే వెళ్ళిపోయారంట గ్రాడ్యుయేషన్ చదువుకోవడానికి వాళ్ళ ఫాదర్. ఆ టైంలో ఈయన పుట్టారు. తర్వాత దే కేమ్ బ్యాక్ టు అగైన్ ఉత్తరప్రదేశ్ లక్నోకు వచ్చారు. అయితే 7th స్టాండర్డ్ లో అప్పుడు చాలా ప్రాబ్లం అయింది నాకు హిందీ ఇదంతా. లేటర్ అగైన్ ఈయన అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళారు. అవన్నీ చెప్పుకుంటా వచ్చారనమాట. హౌ హీ హాస్ గ్రోన్ అప్ ఇదంతా అండ్ హౌ హీ లవ్డ్ టు సీ ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్ కానీ ఇట్లాగా అవన్నీ డిస్కషన్స్ అయినాయి.